అందరికీ శనార్థులు ఉండాలే మళ్ళా మీ దీవనార్థులు ఈ ఎలా ముచ్చట సంగతి అంటారా. నామినేషన్ వేసిన ప్రధాని మోడీ సారు మళ్ళొకసారి భారతదేశం మంచి మనసు సాటుకున్నదులో పాపం వరదలలో ఉన్నోళ్ళను కష్టాలలో ఉన్నోళ్ళను ఆదుకున్నది. మళ్ళా ఇక కవితకు తప్పని కష్టాలు బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి టక్కబర్లొల్లి నడుస్తున్నది. ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మళ్ళీ మీకోసం ఇక సూతముండా మన రచ్చరచ్చ వార్తలు. బాధలలో ఉన్నోళ్ళను ఆదుకోవాలంటే మంచి మనసు ఉండాలులో ఇక మంచి మనసు సాటుకున్నది మన భారతదేశం. పక్క దేశపోళ్ళు అయినా సరే పగ దేశపోళ్ళు అయినా సరే మరి వాళ్ళంతా కాదు మరి కష్టాలను ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది అని చెప్పి ముంగల్కి వచ్చింది మన భారతదేశం. మరి ఏ దేశపోళ్ళకు సాయం చేసిరు, ఎంత సాయం చేసిరు, ఏం సంగతి ఓసారి అరుచుకొని వస్తాం పండి. మన భారతదేశం మళ్ళొకసారి గొప్ప మనసు సాటుకున్నదుల్లో ఆఫ్రికన్ దేశపోళ్ళు వరదలలో చిక్కుకొని అల్లాడిపోతున్న సమయంలో గొప్ప మనసు సాటుకున్నది, పెద్ద సాయం చేసింది. 15 దినాల కింద వరదలతోని మస్తు పరిశాన్లు ఉన్నారు కదా ఆఫ్రికన్ దేశపోళ్ళు. ఆ కెన్యా ప్రజలను ఆదుకోనికే 40 టన్నుల మందులు, నిత్యావసరాల సరుకులు ఇగో గిట్లా ప్రత్యేకమైన విమానంలో పంపిందుల్లో. చూసిరు కదా మన దేశం నుండి ఆఫ్రికన్ ప్రజలకు ఎంత పెద్ద సాయం అందిందో. పాపం గంత కష్టాలలో ఉన్న రోజుల్లో ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మళ్ళా వరదలల్లా ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. అందుకే మన ఇండియా మంచిగా ఆలోచించి గింత పెద్ద సాయం చేసింది. మనం కూడా కోరుకుందాం ఆఫ్రికన్ ప్రజలు హాయిగా బతకాలని. సంక్రాంతి పండుగకు దసరా పండుగకు ఇట్లా పండుగలన్నిటికీ వరుస కడుతుంటారు ఆంధ్రప్రదేశ్కు. కానీ ఈసారి కొత్తగా ఓట్లేనిక వరుస కట్టిర్రులో ఆ రికార్డును బ్రేక్ చేసిరు. మళ్ళా ఈ అందరూ తిరుగు ప్రయాణం అయ్యిర్రు. ఎట్లున్నది ఏం సంగతి? బండ్లు అయితే చిన్నగా లేవు, నాకు 2 కళ్ళు చాలలేవు అనిగానం బండ్లు ఉన్నాయి. మళ్ళీ అంతగానం ట్రాఫిక్ అయ్యింది. ఇక నేను చెప్పకంటే ముందుగా మీరే చూడుండ్రి. అగో చూస్తున్నారు గదుల్లో గింతకాలం ట్రాఫిక్ జామ్ అయ్యిందని పరిశాన్ అవుతున్నారులే. పరిశాన్ కాకుండ్రి, నిన్న మొన్న ఓటు వేయనికే పౌరులందరూ ఆంధ్రకు పయనం అయ్యిండ్రు కదా. ఓటు వేసినాక ఇంటికాడ మంచి చెడ్డ అరుచుకున్నాక పట్నంలో పని చేసేటోళ్ళంతా తిరుగు ప్రయాణం అయ్యిర్రుల్లో మన హైదరాబాదుకు. అందుకే మళ్ళా గింతగానం ట్రాఫిక్ జామ్ అయ్యింది. చూసిరు కదా ట్రాఫిక్ జామ్ ఎట్లున్నదో. గుట్ట మీద గుండ్లు లెక్కనే సందు లేకుండా బండ్లు ఎట్లున్నాయో. అయినా ఇంతగానం ప్రయాణం చేసి ఓట్లేసిన వాళ్ళను కాయిష్ చేయాల్సిందే నువ్వు. ఈ ముచ్చటింటే ఉల్టా సీదా పుల్టా అనుకుంటారు. అట్లనే ఉన్నది మళ్ళీ ముచ్చట. మరి పోలీసులు అంతా మనందరికి తెలిసిన ముచ్చటనే. ఇన్ని దినాలు సారోళ్ళ ప్రభుత్వంలోనే పోలీసులు ఉన్నారు. కాకపోతే మంత్రి అంబటి సారు ప్రెస్ మీట్ పెట్టి మరి పోలీసులు వాళ్ళ దిక్కు మరలిరా ఏం సంగతి అని చెప్పి గిట్లా కొత్త కొత్త ముచ్చట్లు బయట పెట్టిండి. ఎలా మరి ఏం మాట్లాడిండు, ఏం సంగతి, ఆడ ఎందుకు మాట్లాడిండో ఒకసారి చూద్దాం పండి. నిన్న ఆంధ్రలో ఆడాడ ఓట్ల పండుగ ఎట్లయిందంటే తిట్ల పండుగ కొట్లాట పండుగ లెక్కనే అయ్యిందుల్లో. ఆ పార్టీకి ఈ పార్టీకి నడుమ రాళ్లతోని రణం నడిచింది. ఒక తానైతే ఏకంగా బాంబే పేలింది.
ఇంతేకాదు లీడర్ల కోసం కార్యకర్తల నెత్తులు వగిలినాయి. ఈ తాప ఆంధ్ర ఓట్ల పండుగ చరిత్రలో నిలిచినాయి. ఈ ముచ్చట మీదే మంత్రి అంబటి రాంబాబు సారు ఈ తీర్ల ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఎన్నికల కమిషన్ యొక్క ఉద్దేశం అది ప్రజాస్వామ్యంలో చాలా అవసరం. ఈ సందర్భంలో కొన్ని మార్పులు చేశారు, మంచిదే. డీజీపీని మార్చారు, వండర్ఫుల్. అంటే డీజీపీ వైఎస్ఆర్ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు వేశారు కాబట్టి ఏదన్నా నెపోటిజం లేదా పక్షపాతాన్ని చూపిస్తారనే ఉద్దేశంతో మార్చారు, వండర్ఫుల్. ఐజీని మార్చారు ఇక్కడ, వండర్ఫుల్. ఎస్పీని మార్చారు ఇక్కడ, వండర్ఫుల్. చాలా చోట్ల ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని మార్చారు. ఎందుకు మార్చారు? ఒక నిష్పక్షపాతమైన ఎన్నిక జరగాలి అనేటువంటి ఉద్దేశంతో మార్చారు, చాలా సదుద్దేశంతో మార్చారు, మంచిదే. నేను అడుగుతా ఉన్నా ఇవాళ, ఇంతమందిని మార్చారే, ఇన్ని మార్పులు చేశారే, నిష్పక్షపాతంగా జరిగిందా? లా అండ్ ఆర్డర్ కాపాడబడిందా? ఎంత బాధతో చెప్తున్నానంటే బోత్ సైడ్స్. వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు తనులు తిన్నారు కొన్ని చోట్ల, వైసీపీ వాళ్ళు తలకాయలు పగిలాయి. అగ్గో ఇంటిరి గదుల్లో పోలీసులు శాంతి భద్రతలు కాపాడుట్లా విఫలమయ్యిర్రు అనబట్టే బాగానే గరం కాబట్టే. ఇంతే కాదుల్లో ఇంకేమన్నాడో ఇనుండ్రి. వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసి, అయ్యా మా ఊర్లో కొడుతున్నారు, మా పోలింగ్ బూత్ను ఆక్రమించుకున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసులు పంపండి అంటే, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను, ఒక మంత్రిగా ఇంకా ఉన్నా నేను, ఒక క్యాండిడేట్గా ఉన్నా నేను, పోలీసులకు ఫోన్ చేస్తే గంటల తరబడి పోలీసులు రీచ్ కానటువంటి పరిస్థితి. మ్యాన్ పవర్ లేదా? ఎందుకు రీచ్ కాలేదు? తలకాయలు పగిలిపోయి వాళ్ళు కొట్టుకొని అలిసిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వెళ్ళారు సినిమాల్లో వెళ్ళినట్టుగా. ఏమిటి దుర్మార్గం ఉంటున్నా? ఆఫ్టర్ ఫెయిల్ ఆఫ్ పోలీస్, నేను రాష్ట్రంలో ఫెయిల్ అయ్యారు, మరి ముఖ్యంగా పలనాడు ప్రాంతంలో ఆఫ్టర్ ఫెయిల్యూర్ పోలీసు యంత్రాంగం అంతా కూడా లా అండ్ ఆర్డర్ కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇది నిస్సందేహం. పూర్తిగా ఫెయిల్ అయ్యారా? నాకు ఇప్పుడు అనుమానం వస్తున్నది. ఫెయిల్ అయ్యారా లేక తెలుగుదేశంతో కొల్లుడయ్యారా? ఏమిటి నాకు అర్థం కాదు. ఇన్నరు కదా, సారు ఫోన్ చేస్తేనే నిన్న సప్పుడు చేయలేదంట పోలీసులు, అందుకే మనసులున్న మాట బయట పెట్టిండు. అటెన్క ఓటర్లను గీ తీర్ల యాద్ చేసుకున్నాడు అంబటి రాంబాబు సారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తర్వాత, నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో తమ ఓటు హక్కుని వినియోగించటం కోసం గంటల తరబడి వృద్ధులు, గంటల తరబడి మహిళలు, గంటల తరబడి వికలాంగులు క్యూలో నుంచున్నారనేటువంటి భావన కలిగింది నాకు పెద్ద ఎత్తున. ఇన్నరు కదా, సారు సంతోషం అయితే మామూలుగా లేదు. పండుగ ఎరగక ముందే ఇల్లలికినట్టే ఉన్నదే. చూడాలి మళ్ళా సారు చెప్పినట్టు ఉంటుందో లేకపోతే ఎట్లుంటుందో. కవితక్క పాపం ఎంత తిప్పలు పడ్డా ఆశ నిరాశనే అవుతున్నదుల్లో. ఇక మా ఊరు మీదకి వెళ్ళి రైలు పోతున్నది కానీ పాపం కవితక్కకైతే బెయిల్ వస్తలేదు. మరి ఎలా కోర్టులు హాజరుపరిచిరు కవితక్కను, మరి బెయిల్ ఇచ్చిర్రా లేదా ఏం సంగతి ఓసారి అరుచుకుందాం పండి. అరే ఎమ్మెల్సీ కవితక్క కంటే వెనక షిరికి జైలుకు పోయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారే బయటికి వచ్చిండు కానీ కవితక్క అయితే జైలుకెళ్ళి కాలు బయట పెడతలేదు, ఆ కేసులకెళ్ళి బయట పడతలేదు. మార్చి 15 తారీఖు నాడు అరెస్ట్ చేసిర్రు కవితక్కను. రేపు ఇవ్వరకు సరిగ్గా 2 నెలలు అవుతుందో కవితక్క జైలుకు పోయి. కోర్టులో హాజరు పరిచినప్పుడల్లా జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి కస్టడీ పెరుగుతూనే ఉన్నది. పాపం నెలల సంధి అక్క లోపలనే ఉన్నది. ఈ ఎల్ల మళ్ళొక కష్టం వచ్చిందుల్లో ఎమ్మెల్సీ కవితక్కకు. జ్యుడిషియల్ రిమాండ్ అయిపోయినాక చక్కగా ఈడీ ఆఫీసర్లు కోర్టులో హాజరుపరిచిండ్రు. స్పెషల్ కోర్టు మళ్ళొకసారి జ్యుడిషియల్ రిమాండ్ను పెంచింది. మళ్ళా మే 20 తారీఖు దాకా అక్క లోపట్నే. ఇట్లా ఈడీతోని సిబిఐతోని మస్తు తిప్పలు పడుతున్నదుల్లో ఎమ్మెల్సీ కవితక్క. బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే మస్తు బాధపడుతున్నారు. మళ్ళా బీఆర్ఎస్ లీడర్లు అయితే ఒకటే ముచ్చట అంటున్నారు, కడిగిన ముత్యం తీరు కవితక్క బయటికి వస్తుందని. చూడాలి మళ్ళా కవితక్కకు ఎప్పుడు బెయిల్ వస్తుందో ఏమో.
నిన్న మొన్న ఎండలల్లా బాగా కష్టపడి ప్రచారం చేసిండు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సారు, ఇంకా ఖమ్మం ఎమ్మెల్యేలు ఇక చాలా మంది. మరి వీళ్ళంతా కలిసి బయట దేశం పోదామని తయారయ్యిర్రులో. కాకపోతే విమానంకు ఏం తిప్పలు వచ్చిందో ఏమో సంగతి, కానీ విమానం అయితే ఎగరలేదు. మళ్ళా ఇక ఇచ్చాంతరం ఏంటంటే వీళ్ళతో పాటు ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే ఎవరో తెలియాలంటే ఈ ముచ్చట చూడాల్సిందే. మళ్ళా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇగో గీ గాలి మోటారు కోసమే నువ్వు పొద్దుగల్లడి సంధి చర్చిస్తున్నారు. మళ్ళా అగో గీ గాలి మోటార్లో ఏమున్నది, ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయింది, అందుకే గాల్లో ఎగురుతలేదు అని తెలుసు అందరికీ ముచ్చట. కాకపోతే ఇంకో ముచ్చట లోపలున్నది. ఈ ముచ్చట తెలవాలంటే లోపల ఎవరెవరున్నారో చూడాల్సిందే. మళ్ళా చూసిరు కదా, అగో గండ్లేమున్నది. నిన్న మొన్న ప్రచారంలో బాగా కష్టపడ్డారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సారు. ఖమ్మం ఎమ్మెల్యేలు ప్రశాంతంగా ఏడుకో పోతున్నారు అనుకుంటున్నారులే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసిపోతే ఏం బాధ లేదు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సారు కూడా గిదే విమానంలో ఉన్నాడు. అగో చూసిరు కదా నువ్వు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వెనుక పొంటే ఉన్నాడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సారు. ఈ మనమన్న గాల్లో ఎగరలేదు, కానీ ఈ ముచ్చటైతే మస్తు తిరుగుతున్నది సోషల్ మీడియాలో, గాలి మోటార్ తిరిగినట్టే. నిన్ననే ఎలక్షన్లు అయినాయి. నిన్న మొన్నటి దాకా ఏం తిట్లు ఏం సంగతి టీవీ వలిగిపోయేటట్టు ఒర్లిరు. ఇవాళ నాన్న జర్ర ప్రశాంతంగా బతుకుదాం అనుకుంటే మళ్ళా లొల్లి శురువైందులో పువ్వు పాటోళ్లకు కాంగ్రెస్ పాటోళ్లకు. వీళ్ళిద్దరు కొట్లాడింది ఎవరి కోసం అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ కోసం. అగో వీళ్ళిద్దరు బీఆర్ఎస్ పార్టీ కోసం ఎందుకు కొట్లాడతారు అనుకుంటున్నారులే. ఇక మరి ముచ్చట తెలవాల్సిందంటే ఈ ముచ్చట ఈనాల్సిందే. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయే, లోక్సభ ఎన్నికలు అయిపోయే. ఇక కొన్ని దినాలు తిట్లుండయి, కొట్లాటలుండయి, ప్రశాంతంగా పబ్లిక్ ఉండొచ్చు అనుకునే టైంలో మళ్ళా లొల్లి శురువయ్యిందులో పువ్వు పాటోళ్లకు చేతి పాటోళ్లకు. ఎందుకంటారా, ముందుగల్లా బీజేపీ సీనియర్ లీడరు లక్ష్మణ్ సారు ఏమంటున్నాడో ఈనుండ్రి. భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమే. తెలంగాణ ఏర్పడినప్పుడే కేసీఆర్ కుటుంబం అంతా కూడా పోయి సోనియా గాంధీని ఏకరంగా మోకరిళ్లలో కుటుంబ సభ్యులంతా కూడా ఆనాడే కాంగ్రెస్తో విలీనం చేస్తామని చెప్పినటువంటి మరి కేసీఆర్ గారు మాట మార్చి అధికార దాహంతో మరి విడిగా పోయిన విషయం ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోరు. అందుకనే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూడలేక సహించలేక కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ రెండు కూడా మరి నిలవరించేటువంటి ప్రయత్నాలు ఈ ఎన్నికలు చేసినప్పుడు కూడా పరోక్షంగా ఒకరికొకరు సహకారం అందించుకొని బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రజలు వాటిని ఖాతరు చేయకుండా వాటిని తొలగించి మోదీ 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 ఈరోజు ఓటింగ్ సర్లే స్పష్టం చేశారు. అగ్గో ఇంటిరి గదుల్లో కాంగ్రెస్ పార్టీల బీఆర్ఎస్ పార్టీ కలుసుడు ఖాయమంట. ఇంత పెద్ద ముచ్చట అన్నాక కాంగ్రెస్ పార్టీ లీడరు జగ్గారెడ్డి సార్ ఊకుంటాడా చెప్పుండ్రి. ఇలా గాంధీ భవన్లో మస్తు గరం అయిండు మళ్ళా బీజేపీ పార్టీ లీడరు లక్ష్మణ్ సార్ మీద. లక్ష్మణ్ గారు, మీరు బీఆర్ఎస్ పార్టీ మా దాంట్లో కాంగ్రెస్లో విలీనం అవుతుందని మీరు చెప్తున్నారు, కానీ కేసీఆర్, నేను కాంగ్రెస్ పార్టీ లీడర్గా అయినా అపోజిషన్ పార్టీల యొక్క కొంత వాళ్ళకున్న కెపాసిటీ మీద నేను కించపరచా. విన్నారా? ఇప్పుడు కేసీఆర్ అనేవాడు పూర్తిగా రాజకీయంగా పరిపూర్ణత చెందిన ఒక నాయకుడు. 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నాడు, ముఖ్యమంత్రికి ఉన్నాడు. ఎందుకు విలీనం చేస్తాడా? బీఆర్ఎస్లో ఎందుకు కేసీఆర్ విలీనం చేస్తాడు? ఇది ఎట్లా చెప్తే కూడా నమ్మాలి కదా లక్ష్మణ్ గారు. మీరు కూడా కేసీఆర్ అంత అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్లో విలీనం చేస్తాడైనా? అది నా లెక్కలో అది రాంగ్ స్టేట్మెంట్ లక్ష్మణ్ది. ఇట్లా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఖతర్నాక్ లడాయి నడుస్తున్నదులో చూడాలి. మళ్ళా ఈ రెండు పెద్ద పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయో ఏమో.
తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్న మస్తు తిరిగిండు మన మోడీ సారు. పెద్ద పెద్ద బహిరంగ సభలలో పాల్గొన్నాడు, రోడ్ షోలలో పాల్గొన్నాడు. ఇప్పుడు సారు నామినేషన్ వేసిండులో మరి సారు ఏడికెళ్ళి పోటీ చేస్తున్నాడు. సారు నామినేషన్ వేస్తే ఎవరెవరు పాల్గొన్నారు, ఏం సంగతి, ఏం కథ ఓసారి చూసొద్దాం పండి. బీజేపీ పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ పెద్ద పెద్ద లీడర్లు ఈసారి కోసమే చూస్తారు. మోడీ సార్ అంటే ప్రాణం ఇస్తారు. అసొంటి పెద్ద లీడరు మన దేశ ప్రధాని మోడీ సారు ఎలా నామినేషన్ వేసిండు. मोदी लोकसभा में स्थान भरने के लिए अभ्यर्थी के रूप में नाम निर्देशित हुआ। ईश्वर की शपथ लेता सत्य निष्ठा से प्रतिज्ञा करता कि मैं इन्हीं द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा करूंगा और मैं भारत की बहुता और अखंडता अक्षुण्ण रखूंगा। మొదలు గంగా నదిలో పూజలు చేసి అటెనక కాలభైరవ దేవుని ఆశీర్వాదాలు తీసుకున్నాడు మోడీ సారు. చూసిరు కదా, ఇట్లా దేవుని ఆశీర్వాదాలు తీసుకున్నాక నామినేషన్ చేసినాక ఎన్డీఏ కూటమి లీడర్లు ఈ తీర్ల శుభాకాంక్షలు తెలిపిర్రు ప్రధాని మోడీ సార్కు. చూసిరు కదా, చంద్రబాబు సారు, పవన్ కళ్యాణ్ సార్ అయితే మస్తు మురువబట్టే. అటెనక ఇన్ని దినాలు మోడీ సారు వేరే వేరే లోక్సభ నియోజకవర్గాలలో ప్రచారం చేస్తే చూసినాం. మరి సారు నియోజకవర్గంలో సారు ప్రచారం చేసుకుంటే ఎట్లుంటుందో చూడుండ్రి. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్పి కొంతమంది లీడర్లు అయితే మస్తు బాధలు ఉన్నారు. కానీ కేటీఆర్ సార్ అయితే మస్తు జోషులు ఉన్నాడు. ఇలా ప్రెస్ మీట్ పెట్టిండు, కష్టపడ్డ కార్యకర్తలను మెచ్చుకున్నాడు. అట్లనే కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని అరుచుకున్నాడు. ఏమన్నాడు, ఏం సంగతి ఓసారి చూడుండ్రి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత కేటీఆర్ సారు ఇలా ప్రెస్ మీట్ పెట్టిండు. నిన్న జరిగిన ఎన్నికల్లో బాగా కష్టపడ్డ కార్యకర్తలను యాద్ చేసుకున్నాడు. మళ్ళా జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనుకోని అనూహ్యమైన పద్ధతుల్లో పరాభవం పాలైన, మరి తర్వాత రకరకాల కుట్రలు, కుతంత్రాలు, పార్టీలోంచి నాయకులను తీసుకొని పోవడాలు ఇవన్నీ జరిగినా, కొంతమంది స్వార్థపరులు పార్టీని విడిచిపెట్టి పోయినా, పట్టుదలతో, మొక్కవోని ధైర్యంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన, ప్రతి పట్టణంలో కూడా, ప్రతి గల్లీలో కూడా అద్భుతంగా పనిచేసిన మా అన్నదమ్ములకు, మా అక్క చెల్లెళ్లకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి వారికి నమస్కారాలు. ఇన్నర్ గదుల్లో మొదలు ఇట్లా బీఆర్ఎస్ పార్టీల కష్టపడ్డ కార్యకర్తలను మెచ్చుకున్నాడు. అటెనక ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి ఏది అధికారంలోకి రాదు అనబట్టే నువ్వు. దేశంలో ఈ రెండు కూటమిల్లో ఏ కూటమికి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనబడడం లేదు. ఇటు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏకి కానీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమికి కానీ స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతా ఉన్నాయి. తప్పకుండా ఏ పార్టీలైతే ఇండియాలో కానీ, ఎన్డీఏలో కానీ లేవో ఆ పార్టీలకు వచ్చే సీట్లు, అందులో చాలా ప్రముఖమైన పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉన్నది, వైఎస్ఆర్సీపీ ఉన్నది, బిజు జనతాదళ్ ఉన్నది. వీళ్లే రేపు ప్రాంతీయ శక్తులే నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తాయనే విశ్వాసం మాకున్నది. అగ్గో ఇన్నర్ గదుల్లో ప్రాంతీయ పార్టీలే పట్టు సాధిస్తాయంట కేంద్రంలా. అటెనక కాంగ్రెస్ పార్టీని గీ తీర్లరుచుకున్నాడు కేటీఆర్ సారు. 5 నెలలు టైంపాస్ గా నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని. ప్రజల సమస్యల పట్ల గాని, ప్రజల అవసరాల పట్ల గాని అవగాహన లేకుండా అన్ని చిల్లరమల్లర అంశాలు తీసుకొని కొన్ని రోజులు మేడిగడ్డ మీద టైంపాస్ పేరు మీద, కొన్ని రోజులు శ్వేతపత్రాల పేరు మీద టైంపాస్, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని టైంపాస్,
రకరకాలుగా ప్రజల దృష్టిని మరల్చడానికి చిల్లరమల్లర ప్రయత్నాలు చేసి చివరికి కొంతమంది నాయకులను మా పార్టీ వాళ్ళని గుంజుకున్నా మా క్యాడర్ మాత్రం బలంగా నిలదొక్కున్నది, నిలబడ్డది. పార్లమెంటు ఎన్నికల్లో అద్భుతంగా పోరాట పటిమను ప్రదర్శించింది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్. అగో ఇన్నర్ గదుల్లో కాంగ్రెస్ పార్టీని బాగానే అరుచుకోబట్టే చూడాలే మళ్ళా కేటీఆర్ సారు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో ఏమో ఈ పార్లమెంట్ ఎన్నికలల్లా. నేను లేక బయటికి పోయినా ఈ ఎండలల్లా బయటికి పోయినో లేనో మస్తు పరిశాన్ అయినా ఒక ఆమెను చూసి మరి ఆమె ఎవరు అనుకుంటున్నారు ఏం సంగతి తెలియాలంటే ఈ ముచ్చట చూడాల్సిందే మళ్ళా. ఎండలు బాగా కొడుతున్నాయని ఆఫీసులో డ్యూటీ బంద్ చేసి జ్యూస్ బండి పెట్టుకున్నా, అప్పు చేసి జ్యూస్ బండి పెట్టుకున్నా. ఇక బిజినెస్ మస్తు అవుతుంది. ఇక ఈ ఎండాకాలం అంతా అయిపోయే వరకల్లా మస్తు సంపాదించాలి నేను. పైనాపిల్ జ్యూస్. అవినాష్, ఓ బాగా ఎండలు కొడుతున్నాయి కదా. ఓ అప్పుడు తెలుగు నాకు ఉనికి देखो एक भाई पाइनएप्पल सपोटा मस्त दे रहा हूँ. అరే రే ఎండలు ఎట్లా కొడుతున్నాయిలో ఇక నేను లేక బయటికి వచ్చిన బయటికి వస్తే ఎండలు శీతం కొడతలేవు. ఈ ఎండలకు అడ్డం పడితే ఎవడైతే చెప్పుండి శిఖర్ వచ్చినా వస్తుంది. ఇక మరి కడుపులకు ఇంత చల్లగా ఏమన్నా జ్యూస్ అన్న తాగుతా పోయి అట్లా. అగ్గో మా మనమ్మ లెక్కనే ఉన్నది సేమ్. అయినా కానీ మా మనమ్మ గీడెదుకుంటుంది. ఇక నాకు జరంతా డౌటే వస్తున్నది ఉల్లా. ఓసారి అడిగి అయితే చూద్దాం, పిలిచి అయితే చూద్దాం మళ్ళా ఏమున్నది ఏం సంగతి. ఓ మనమ్మ, అగ్గో ఏం నీకు పని పాట ఏం లేదా? నేను జ్యూస్ బండి పెట్టుకుని జ్యూస్ కూడా పెట్టుకునేవా? నన్ను జ్యూస్ బండి కూడా వేసుకునేవా? మళ్ళీ ఇడికి తయారై వచ్చినావు నువ్వు. అరే గంత మాట అంటివేమమ్మ. ఇక నువ్వు ఎదిగితే నేను ఎదిగినట్టు కాదా చెప్పు. ఇక 4 పైసలు వస్తే ఇక నీకు లాభం వచ్చినట్టే. కానీ గింత చక్కటి ఎండకాలంలా గింత మంచి ఐడియా ఎవరిచ్చిరమ్మా నీకు మనమ్మ? ఏముంది, ఆఫీసులో వేస్తే 10-15 వేల జీతం వస్తుంది. ఎండలు చూస్తేనేమో మస్తు మండిపోతున్నాయి. అందరూ ఎండలకు నీళ్ళు అని నీళ్ళు దొరుకుతలేవు, ఏం దొరుకుతలేవు. ఏడ చూసినా జ్యూస్ బండ్లు అక్కడ మస్తు మంది ఉంటున్నారు. నాకు కూడా ఐడియా వచ్చింది, ఆఫీసులో ఎంత వేసినా 15 వేల జీతం కంటే ఎక్కువ రాదు. జ్యూస్ బండి అప్పు చేస్తా, జ్యూస్ బండి పెడతాను. నాకు ప్లాన్ వచ్చింది నైట్ వండుకున్నప్పుడు. పొద్దుగల పోయినా గ్రూప్లో మహిళా గ్రూప్ ఉంది కదా, 3 లక్షలు అప్పు తెచ్చిన జ్యూస్ బండి పెట్టుకున్నా. ఇక నా ఒక్కదానితోటి కాదని అబ్బాయిని కూడా పెట్టుకున్న పని చేస్తానికి, జ్యూస్ పెట్టిస్తానికి. ఇక అందరికి జ్యూస్ ఇస్తున్నా తెలుసా. మస్తు లాభం వస్తుంది ఎండల. అంత అప్పు చేసుకున్నావమ్మా, మంచిగానే నడిపిస్తున్నావు. కానీ దందా ఇప్పుడు ఎండలు చిన్న కొడతలేవు. మళ్ళీ పొద్దుగల్లడి సంది చూస్తుండొచ్చు నువ్వు ఎండలు ఎంతగానం కొడుతున్నాయో. ఎండలు ఎట్లా కొడుతున్నాయి ఏం సంగతి చెప్పు జరా. ఎండలు చూసానేమో మస్తు ఎండలు కొడుతున్నాయి. నువ్వు బయటకు వస్తలేవా? నీకు తెలుస్తలేవా ఎండలు ఎంత మస్తు ఎండలు కొడుతున్నాయి కదా. అందుకోసం నేను జ్యూస్ బండి పెట్టుకున్నా. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు ఉంటారు కదా, జర ఏజ్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఎండలు కొడుతున్నాయి కాబట్టి బయటకు రావద్దు. ఏదన్నా అంత అవసరం ఉంటేనే, అతికి అవసరం ఉంటేనే పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు ఉంటారు కదా, ఏజ్ అయిపోయిన వాళ్ళు బయటకు రావాలి. ఈ ఎండలు చూస్తే ఎవ్వరు బయటకు రావాలి. ముచ్చట ముద్దుగానే చెప్తున్నావు అమ్మ. అప్పటి సంది నేను ఎండలల్లా శీతం తిరిగి రాలే. ఇక జర నాకు జ్యూస్ మళ్ళా 4 రూపాయలు అయితే ఇక నేను నా జేబులకెళ్ళే కడతాను. ఎందుకంటే అప్పు చేసి కట్టుకున్నావు కాబట్టి జర ఓ జ్యూస్ నాకు కూడా. ఎట్లా ఉందో చెప్పు జ్యూస్ తాగి. మా జ్యూస్ బండి ఎట్లా ఉంది, మా జ్యూస్ ఎట్లా ఉందో చెప్పు. జబర్దస్త్ పెట్టినావు మనమ్మ. అయ్యా జ్యూస్ పెట్టి రూట్లో నువ్వే నెంబర్ 1 కావచ్చు. జబర్దస్త్ అవుతున్నది మొత్తం మీద అయితే జ్యూసు ఇక సూపర్. ఎండలు చూస్తేనేమో మస్తు ఎండలు కొడుతున్నాయి. పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ ఎవరైనా సరే అవసరం ఉంటేనే బయటకు రండి. మా ఎండలు ఉట్టిగా అనవసరమైన బయటకు వచ్చి ఇక మా జ్యూస్ బండి కాడ నిన్న మొన్న ఒక ఆయన 2 చక్కెర వచ్చి కళ్ళు తిరిగి కింద పడ్డారు. ఎండకు మస్తు ఎండలు కొడుతున్నాయి. అవసరం ఉంటేనే బయటకు రండి, అవసరం లేకపోతే బయటకు రాకండి, ఇబ్బందులు పడకండి.
జ్యూస్ అయితే మంచిగా ఉన్నది మనమ్మ. ఇక మంచిగా పెట్టినావు. ఇక పైసలు లేవు కానీ నేను పంపిస్తా కానీ ఇక మొత్తం మీద అయితే ఈ ఎండలు అయితే మస్తు కొడుతున్నాయి. ఆగం ఆగం ఉన్నది పరిస్థితి బయట కూడా. విన్నారు కదా మా మనమ్మ చెప్పిన ముచ్చట. బయట ఎండలు శీతం కొడతలే ఊళ్ళో. ఆయనతో బయట అడుగు పెట్టిర్రని అనుకోండి ఆగం అయిపోతారు. అందుకోసమే ఇండ్లలో ఉండి మంచిగా సలహా బతుకుండి. ఇక మా మనమ్మ చెప్పిందే నిజం జర. ఎవ్వరు ఎండలలో బయటికి రాకుండ్రి. చూసిరు కదా మా మనమ్మని చూసి మస్తు పరిశాన్ అయ్యిర్లే. నేను కూడా మస్తు బాధపడ్డా, మస్తు పరిశాన్ అయినా. ఎందుకంటే ఎండలల్లో ఆ తీర్ల కష్టపడతా ఉన్నది. పాపం ఈ ఎండలల్లో ఎంతోమంది ప్రజలు ఆగమైపోయినటువంటి పరిస్థితి. ఎండలు గా తీర్ల కొడుతున్నాయి. మళ్ళా ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు. చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట ఉంటాం.